హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శృతిపల్లి విత్ మామ్. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శృతిపల్లి విత్ మామ్. సో ఈ రోజు వీడియో వచ్చేసి అయితే ఫ్రిడ్జ్ టూర్ అనమాట. సో మనకి సమ్మర్లో ది మోస్ట్ 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 ఇంపార్టెంట్ అయితే ఫ్రిడ్జ్ మనకి. సో ఈరోజు అయితే ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నాము. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి అయితే మేము చాలా రీసెంట్గా తీసుకున్నామండి. ఒక 2 months అవుతుంది ఇది ఫ్రిడ్జ్ తీసుకొని అయితే. సో ఇది వచ్చేసి 4 door ఫ్రిడ్జ్. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాను. సో నార్మల్గా అందరు సర్దుకున్నట్టే సర్దుకున్నాము. బాగాలేకపోతే మాత్రం ప్లీజ్ ఏం అనుకోకండి. సో ఒకసారి అయితే ఓవరాల్ లుక్ చూడండి. సో ఇప్పుడైతే ఒక్కొక్క ఐటెం చూపిస్తాను ఏమున్నాయి అనేసి. ఫస్ట్ వచ్చేసి ఇది మ్యాంగో పికిల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ పెట్టింది. మా ఇంట్లో ఏంటి అంటే ఎక్కువ పికిల్స్ తినం అనమాట, అందుకనేసి ఇది స్టోర్ ఎక్కువ ఉండిపోయింది. సో ఇది వచ్చేసి అయితే మకానా స్నాక్స్ కోసం అనేసి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఈ బాక్స్లో పన్నీర్ ఉంది, పన్నీర్ ఇంకా ఆమ్లా. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చియా సీడ్స్ ఏంటి అంటే మేము రెగ్యులర్గా మార్నింగ్ లేవగానే ఫస్ట్ చియా సీడ్స్ డ్రింకే తాగుతాం అనమాట. సో ఇది చియా సీడ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి వెనక జాగరీ ఉంది. ఇవి వచ్చేసి మిల్ మేకర్. సెకండ్ స్టెప్లో వచ్చేసి ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి. ఇవైతే నార్మల్ ఎగ్స్ ఇక్కడ పెట్టేశాము. ఇది వచ్చేసి అయితే మకానా. ఇది ఏంటి అంటే మకాన్ ఓపెన్ చేయగానే ఖచ్చితంగా బాక్స్లో వేసేయాలి ఏదైనా దాంట్లో, లేదు అంటే చాలా మెత్తబడిపోతాయి గాలికి, అందుకనేసి ఖచ్చితంగా బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లెక్స్. ఇది కూడా అప్పుడప్పుడు రేర్గా స్నాక్స్ కోసం అనేసి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చింత చిగురు అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయితే లెమన్స్ అనమాట. సో లెమన్స్ ఏంటి ఇన్ని ఎక్కువ ఉన్నాయని చూస్తున్నారా? మేమైతే లెమన్స్ ఖచ్చితంగా రెగ్యులర్గా యూస్ చేస్తామండి. చెప్పాను కదా చియా సీడ్స్ వాటర్ తాగుతామనేసి, దాంట్లోకి లెమన్ యూస్ చేస్తాము. అండ్ ఇది సమ్మర్ కదా, మనకి మజ్జిగలోకి లెమన్ వేసుకుంటాము. మళ్ళీ మమ్మీ వచ్చేసి డ్రింక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సబ్జా సీడ్స్, లెమన్, కీరా అవన్నీ వేసి డ్రింక్ చేస్తుంది. సో దాంట్లోకి యూస్ చేస్తాము, అందుకే అన్ని స్టోర్ పెట్టుకున్నాం. సో నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి దీంట్లో ములక్కాయ ఇంకా బీరకాయ ఉన్నాయి. సో నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి మిర్చి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లో ఒక కుకుంబర్ ఇంకా బీట్రూట్ ఉన్నాయి. ఈ పెద్ద బాక్స్లో వచ్చేసి పపాయ, ఆల్రెడీ కట్ చేసిన పపాయ స్టోర్ చేసాం దీంట్లో. థర్డ్ స్టెప్లో వచ్చేసి అయితే వాటర్ మిలాన్ ఉంది. సో వాటర్ మిలాన్ అయితే ఇప్పుడు సీజన్ కదా మనకి, అందుకనేసి వాటర్ మిలాన్, మ్యాంగోస్ అయితే ప్రతి ఇంట్లో కామన్ కదా ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లో అయితే పుదీనా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టొమాటో స్టోర్ చేసి పెట్టామన్నమాట ఇలా. నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి బీన్స్ ఉన్నాయి. అండ్ ఈ బాక్స్లో వచ్చేసి బెండకాయ స్టోర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అయితే క్యారెట్ ఇంకా ఒక స్వీట్ పొటాటో ఉంది. ఈ బాక్స్లో వచ్చేసి గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి. అండ్ ఈ బాక్స్లో అయితే దొండకాయ ఇంకా వంకాయ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి క్యాప్సికమ్ ఇంకా ఇది వచ్చేసి శామగడ్డ.
ఇక్కడ వచ్చేసి నాటు ఎగ్స్ స్టోర్ చేసాము. ఇక్కడేమో నార్మల్ ఎగ్స్ పెట్టుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి నాటు ఎగ్స్ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కట్ చేసిన కొంచెం డ్రాగన్ ఫ్రూట్ ఉంది, ఆరెంజెస్, పొమ్గ్రనేట్ అండ్ మ్యాంగో స్టోర్ చేసాము ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఎస్పెషల్లీ ఇది మీట్ స్టోరేజ్ కోసమే ఇచ్చారనమాట ఇక్కడ. సో ఇవి కూడా మీట్ స్టోరేజ్ బాక్సెస్. దీంట్లో వచ్చేసి ఫిష్ అండ్ దీంట్లో వచ్చేసి ప్రాన్స్ ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ ఒక 3 మ్యాంగోస్ ఉన్నాయి. సో ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవైతే స్టోరేజ్ బాక్సెస్ అండి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ స్టోరేజ్ కోసం అయితే తీసుకున్నాము. క్వాలిటీ చాలా బాగుందన్నమాట అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మన సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదండి, మేము అక్కడ పర్చేస్ చేసాము. ఇన్ కేస్ మీకు ఎవరికైనా నచ్చితే కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇలా స్టోర్ చేసుకున్నామండి మొత్తం మేము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా 3 స్టెప్స్ ఇచ్చారు అండ్ రైట్ సైడ్ కూడా ఇలా 3 స్టెప్స్ ఇచ్చారనమాట. సో ఇట్ సైడ్ ఏంటి అంటే మనకి పార్టీషన్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ ఇది ఇన్ కేస్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు, కావాలి అనుకుంటే ఉంచేసుకోవచ్చు ఇలాగే. ఇక్కడైతే మేము రిమూవ్ చేసాము వాటర్ బాటిల్స్ అండ్ కూల్ డ్రింక్ స్టోరేజ్ కోసం అనేసి. సో ఫస్ట్ స్టెప్లో అయితే ఏమున్నాయి అంటే ఇక్కడ మిల్క్ మేడ్, ఇంకా చీజ్, బటర్, మయోనీస్ ఇలా అన్ని స్టోర్ చేసి పెట్టుకున్నాం ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్. సో సెకండ్ స్టెప్లో వచ్చేసి అన్ని పికిల్స్ ఉన్నాయన్నమాట. మ్యాంగో పికిల్, గోంగూర, టొమాటో పచ్చడి అన్ని స్టోర్ చేసుకున్నాము. థర్డ్ వచ్చేసి ది మోస్ట్ సమ్మర్లో మనకి కూల్ డ్రింక్స్ ఇంకా వాటర్ బాటిల్స్. సో ఇట్ సైడ్ వచ్చేసి మనకైతే బొబ్బర్లు, ఇంకా మెంతులు, సగ్గు బియ్యం, బార్లీ సీడ్స్ అండి ఇవైతే. ఇవి వచ్చేసి చియా సీడ్స్. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ స్టోర్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఇంగువ, ఇది వచ్చేసి సాంబార్ పౌడర్, ఇవి వచ్చేసి మనకి చెనా, అండ్ ఇక్కడైతే నువ్వులు పెట్టాము. ఇది వచ్చేసి మనకి జాగరీ పౌడర్ అండి ఇది. ఇవి వచ్చేసి మనకి పెద్ద గసగసాల, ఇది వచ్చేసి చిన్న గసగసాల. అండ్ ఇక్కడ వచ్చేసి ధనియా, జీరా, అవైతే ఇంకా ఓపెన్ చేయలేదు ప్యాకెట్స్, అక్కడ అలా స్టోర్ చేసి పెట్టామన్నమాట. సో పైన పార్ట్ మొత్తం ఇది అండి. స్టోరేజ్ అయితే ఇలా వచ్చింది ఈ సెక్షన్ మొత్తంకి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చారు కదా మీట్ కోసం అనేసి స్పెషల్గా. ఇది ఏంటి అంటే డీప్ ఫ్రిజ్ పైనే ఉంటుంది కాబట్టి టెంపరేచర్ కూడా డీప్ ఫ్రిజ్ లాగానే ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇన్ కేస్ మనకి ఈ టెంపరేచర్ వద్దు, నార్మల్ టెంపరేచర్ మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట నార్మల్ టెంపరేచర్కి. లేదు ఇంకా పెంచుకోవాలి అనుకుంటే డీప్ ఫ్రిజ్ లాగానే ఉంచేసుకోవచ్చు. సో సెట్టింగ్స్ అయితే అవి బాగున్నాయి అనమాట. సో అదండి పైన సెక్షన్. ఇప్పటివరకు అయితే మనకి పైన ఫ్రిజ్ అయిపోయిందండి. ఇప్పుడు డీప్ ఫ్రిజ్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనకి ఐస్ బాక్స్ ఇచ్చారండి వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి మేము పర్చేస్ చేసిన ఐస్ బాక్స్. సమ్మర్ కదా, సో కొంచెం ఐస్ అనేది ఎక్కువ యూస్ చేస్తాం కదా, అందుకనేసి మేము తెచ్చుకున్నాం ఇది. ఇది వచ్చేసి ఐస్ ప్యాక్. అండ్ దీని కింద వచ్చేసి పిండిలు ఉంటాయి కదండి, అవైతే ఇక్కడ స్టోర్ చేసామన్నమాట. ఇలా పిండిలు అయితే స్టోర్ చేసాము. ఇది వచ్చేసి డ్రై ఫిష్ స్టోర్ చేసాము ఇక్కడ. ఇది లెఫ్ట్ సైడ్. అండ్ రైట్ సైడ్ లో వచ్చేసి ఇక్కడ కూడా మనం ఏ ఐటమ్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చికెన్ స్టోర్ చేసాము. అండ్ కింద వచ్చేసి నార్మల్గా జీరా, చెనా, ధనియా, ఇది వచ్చేసి మినపగుండ్లు, ఇది వచ్చేసి అయితే మసాలా కారం అండి, ఇంట్లోనే పట్టించిన మసాలా కారం. అండ్ ఇది వచ్చేసి ఆర్గానిక్ పసుపు. సో ఇది వచ్చేసి అయితే మనకి కోకోనట్ కోప్రా. అండ్ ఇది వచ్చేసి నార్మల్ కారం. అండ్ ఇది వచ్చేసి రాగులు ఉంటాయి కదా అవి అండి. సో కింద సెక్షన్ అయితే ఇలా. అండ్ ఇంకొకటి ఉంది, ఇది వచ్చేసి పీస్.
సో ఈ ఫ్రిడ్జ్ టూర్ అయితే ఇది. మీకు ఇంకొకటి కూడా చూయించాలి, ఏంటో చూయిస్తాను పదండి. సో మీకు ఇంకొకటి చూపిస్తున్నాను కదా, అదే మా ఇంకొక ఫ్రిడ్జ్ అనమాట. ఇదే ఫస్ట్ ఫ్రిడ్జ్, అదే సెకండ్ ఫ్రిడ్జ్. చెప్పాను కదా అది రీసెంట్ గా తీసుకున్నాం, 2 months అవుతుంది అనేసి. ఇది తీసుకొని అయితే నియర్లీ 10 years అవుతుందండి, కానీ ఇప్పటి వరకు ఒక్క రిపేర్ కూడా రాలేదు. ఇంకా కొత్త దానిలో ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్, బాగా వర్క్ చేస్తుంది. కాకపోతే ఏంటి అంటే దీంట్లో స్టోరేజ్ తక్కువ, అదైతే మనకి ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది అనమాట. అన్ని ఐటమ్స్ సరిపోవడం లేదు దీంట్లో, అందుకనేసి అది తీసుకున్నాం. స్పేషియస్ గా ఉంది, స్టోరేజ్ బాగుంది అనేసి. ఇది అసలైతే తీసేద్దాం అనుకున్నాం మేము ఆ ఫ్రిడ్జ్ కొనగానే. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మాకెక్కడ గూడా ఆ ఫ్రిడ్జ్ పట్టేంత స్పేస్ లేదనమాట. సో, ఈ చిన్న ఫ్రిడ్జ్ కోసం మాత్రమే ఉంది ఇక్కడ స్పేస్. అందుకనేసి ఆ పెద్ద ఫ్రిడ్జ్ హాల్‌లో పెట్టేసాము. ఈ చిన్న ఫ్రిడ్జ్ వచ్చేసి ఇంక ఇక్కడే ఉంచేసాము. ఇంకొకటి ఏంటి అంటే మమ్మీకి హాల్‌లో నుంచి ప్రతిదీ తీసుకొచ్చుకోవాలి ఇక్కడికి అంటే ఇబ్బందవుతుందనమాట బాగా. అందుకని రెగ్యులర్‌గా యూజ్ చేసే ఐటెమ్స్ ఉంటాయి కదా మనకి, అవి మాత్రం ఈ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసాము. ఇంకా మిగతావి అంతగా ఎక్కువ వాడనివి ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి ఆ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసామన్నమాట. సో, ఈ ఫ్రిడ్జ్ కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి ఏమేమి ఉన్నాయో. సో, లెట్స్ ఓపెన్ ఇట్. సో, ఫస్ట్ వచ్చేసి అయితే డ్రై ఫ్రూట్స్ అండి. ఇది వచ్చేసి అంజీర్, ఇది వచ్చేసి పిస్తా, వాల్నట్, కిస్మిస్, డేట్స్, క్యాష్యూ, ఆప్రికాట్, బాదం. ఇక్కడైతే ఇవి పెట్టామండి. అండ్ ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, చిన్న బాక్సెస్. సో ఇక్కడ పట్టట్లేదు అనేసి అటు సైడ్ పెట్టాము. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, ఇది వచ్చేసి మెలన్ సీడ్స్, ఇవి పంకిన్ సీడ్స్, ఇవి వచ్చేసి మనకి ఫ్లాక్ సీడ్స్. కంపల్సరీ 1 స్పూన్ అయితే తింటామండి డైలీ. సో ఇవైతే చిక్కుడుకాయ గింజలండి. ఇవైతే మనకి రోస్ట్ చేసినవి కాదు, డ్రై చేసినవే. డ్రై చేసి దీంట్లో నార్మల్ కొంచెం మసాలా మిక్స్ చేశారనమాట. ప్రోటీన్ అనేసి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పీకన్ నట్ అండి. ఇది వాల్నట్ లాగానే ఉంటుంది సేమ్, బట్ ఆయిల్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఇవి వచ్చేసి బొబ్బర్లు అండి, ఇవి 3 రకాల బొబ్బర్లు ఇవి. నెక్స్ట్ ఈ బాక్స్లో వచ్చేసి పనస పండ్లు ఉన్నాయి. సో ఏంటి ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అనేసి చూస్తున్నారా? మాకైతే యాక్చువల్లీ మార్నింగ్ టిఫిన్ ఎక్కువ చెయ్యమండి, డ్రై ఫ్రూట్సే తినేస్తాము. చెప్పాను కదా మార్నింగ్ చియా సీడ్స్ వాటర్ తాగుతాం అనేసి. సో వాటర్ తాగగానే ఇంకా డ్రై ఫ్రూట్సే తింటాము. టిఫిన్ చేస్తాము బట్ వెరీ రేర్, వీక్లీ వన్స్ అలా టిఫిన్ చేస్తాము. మ్యాక్సిమం ఇంకా డ్రై ఫ్రూట్సే తింటాము. సో ఇవైతే డ్రై ఫ్రూట్స్. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనకి పెరుగు, సాంబార్, ఇది వచ్చి గంగవల్లి ఆకుకూర, సో ఇదైతే తాటి బెల్లం. నార్మల్ బెల్లం కన్నా తాటి బెల్లం టేస్ట్ బాగుంటుంది అండ్ ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో ఇది వచ్చేసి ఫేస్ క్రీమ్ అండ్ ఇది నెయ్యి, ఇదేమో మిల్క్ ప్యాకెట్. అండ్ ఈ బాక్స్లో వచ్చేసి లీఫీ వెజిటబుల్స్ 3 ఉన్నాయండి. స్పినాచ్, మెంతికూర, బచ్చల కూర 3 ఉన్నాయి దీంట్లో, లోపల ఉన్నాయన్నమాట కొంచెం కింద. సో థర్డ్ స్టెప్లో వచ్చేసి మనకి స్ప్రౌట్స్ ఉన్నాయి, గ్రీన్ గ్రామ్ ఇంకా చనా. ఇక్కడైతే టొమాటో స్టోర్ చేసాము. ఇక్కడ కూడా, అక్కడ ఆల్రెడీ టొమాటోస్ చూపించాను కదా ఇందాక, ఇక్కడ కూడా స్టోర్ చేసాము. ఎందుకంటే రెగ్యులర్గా బాగా యూజ్ చేస్తాం కదా టొమాటోస్ అనేవి కర్రీస్లోకి మనకి, అందుకని రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇక్కడ పెట్టామన్నమాట. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఆ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కర్రీ లీవ్స్, కరివేపాకు, అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర, ఇవి వచ్చేసి మిర్చి అక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా స్టోర్ చేసామన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి లెమన్, చెప్పాం కదా లెమన్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తామనేసి ఇంట్లో.
సో ఈ బాక్సెస్ వచ్చేసి ఈ ఫ్రీజ్ కోసం తీసుకున్నాం అనమాట స్టార్టింగ్ లో. అండ్ ఆ ఫ్రీజ్ కోసం అక్కడ చూపించాను కదా స్టోరేజ్ బాక్సెస్, అవి తీసుకున్నాము. రెండు బాగున్నాయి క్వాలిటీ వైజ్. సో ఇక్కడైతే వాటర్ మిలాన్ స్లైసెస్ ఇంకా కీరా ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి నార్మల్ ఎగ్స్ స్టోర్ చేసాము. ఇందాక అక్కడ చూసారు కదా నార్మల్ ఎగ్స్ ఇంకా నాటో ఎగ్స్ స్టోర్ చేసాము. ఇక్కడైతే నార్మల్ ఎగ్స్ స్టోర్ చేసాము. మేమైతే ఎగ్స్ రోజు 6 అయితే బాయిల్ చేసి తింటాం అనమాట, అందుకే ఎగ్స్ కూడా ఎక్కువ స్టోర్ ఉంటాయి మాకు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది ఫిష్ మసాలా పౌడర్. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి అయితే చియా సీడ్స్. చెప్పాం కదా రెగ్యులర్ యూస్ చేసే చియా సీడ్స్ ఈ బాక్స్ లో పెట్టి ఇక్కడ స్టోర్ చేస్తాం అనమాట. ఎక్స్ట్రా మొత్తం ఆ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాము. అండ్ ఇవి వచ్చేసి సబ్జా సీడ్స్. సమ్మర్ కదండి, ఖచ్చితంగా రోజు సబ్జా సీడ్స్ అయితే తాగుతాం అనమాట. కీరా ఇంకా సబ్జా సీడ్స్ డ్రింక్ అలా. అండ్ ఇది వచ్చేసి మనకి నువ్వుల చిక్కీ. సో ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. కింద బాక్సెస్ లో ఫిల్ అయిపోయాక మిగిలినవి ఇక్కడ స్టోర్ చేస్తాము. ఇక్కడైతే ఐస్ బాక్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మేము మళ్ళీ పర్చేస్ చేసాము. ఇక్కడ వచ్చేసి రవ్వ, ఇంకా ఇది వచ్చేసి బియ్యం పిండి. సో ఈ ఫ్రిడ్జ్ టూర్ అయితే ఇదండి మా ఫ్రిడ్జ్ టూర్స్ అయితే. మీకు మా ఫ్రిడ్జ్ టూర్ నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శృతి పల్లి విత్ మామ్. థ్యాంక్ యూ.